టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి పెద్దపూడి మండలంలో రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, వైసీపీ నేతలు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దని మాగంటి రూప అన్నారు. అంటే 5, 6, 7, 3 తారీఖులు సెలవు ఉంది బ్యాంక్ కి, లేకపోతే 5వ తారీఖున వచ్చినామా. ఒకటి పార్లమెంట్ అభ్యర్థిగా మాగంటి రూప గారికి, అసెంబ్లీ అభ్యర్థిగా నాకు 2 ఓట్లు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలమ్మా. పద్నాలుగో రోజు ప్రచారం భాగంగా అనపర్తి పెద్దపూడి మండలంలో ప్రచారం సాగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా నీరాంజనాలు, మంగళహారతులు, అసలు జనం చాలా బాగా స్పందిస్తున్నారు. 5 రోజులే ఉంది కాబట్టి ఇంకా కష్టపడి చేయాలి. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందా, ఎప్పుడు బ్యాలెట్ బాక్సులకి వెళ్ళి వాళ్ళు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. ఇట్స్ ఎ క్లియర్ మ్యాండేట్ అండి. సీఎం గారు మిషన్ 150+కి ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామనే నమ్మకంతో ఉన్నాం. పెద్దపూడి మండలంలో ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉదయం మొదలైన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ ముందుకొచ్చి స్వాగతం పలకడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొనసాగాల్సిన అవసరం ఉందనే దిశగా ప్రతి ఒక్కరూ స్వాగతం చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ఒక మండలమే కాదు, 4 మండలాల్లో 2 మండలాల్లో వారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. 2 మండలాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. 4 మండలాల్లో కూడా ఇదే రకమైన స్పందన, ఇదే రకమైన తప్పనిసరిగా అనపర్తి నియోజకవర్గంలో విజయ బావుట ఎగరవేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా చేసుకుంటాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు జరుగుతూ ఉన్నాయో ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనే దిశగానే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ స్వాగతం పలకడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్ష చేపట్టి మిషన్ 150+ అనే ఒక దీక్ష చేపట్టి కనీసం 150 సీట్లు కైవసం చేసుకోవాలి ఈ రాష్ట్రంలోని ముందుకెళ్తా ఉన్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న దీక్ష సఫలీకృతం అవుతుంది. కనీసం 150 సీట్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని అధికారం చేపట్టడం ఖాయమని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. టీడీపీ, వైసీపీ పార్టీలు తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని